బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నల్గొండ జిల్లా చిట్యాలలో మరోసారి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతికి పల్లెలకు వెళ్లిన జనం తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఏపీ నుంచి భారీగా వాహనాలు రావడంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ పెరిగింది. ఇక వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. ఇక హైవే పైకి ఒక్కసారిగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మొత్తానికి మనం చూస్తున్నాం సంక్రాంతికి ఏపీకి వెళ్లిన జనం తిరుగు ప్రయాణంతో చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతుంది. సంక్రాంతి పండుగకు వెళ్లేటువంటి ప్రజలంతా కూడా తిరుగు ప్రయాణంలో భాగంగా ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే సహజంగా ఈరోజు సోమవారం వర్కింగ్ డే కాబట్టి నిన్న ఆదివారం రోజునే హైదరాబాద్ చేరుకోవాల్సింది ఉంది. కానీ నిన్న ఆదివారం అమావాస్య కావడంతో సెంటిమెంట్ గా భావించినటువంటి ప్రజలు ఈ రోజు సోమవారం ఉదయం అక్కడి నుంచి ఏపీ నుంచి బయలుదేరేట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే చిట్యాలకు వచ్చే వరకు కూడా ఇటు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇరుకు రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయిందని చెప్పొచ్చు. చిట్యాల నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ సర్వీస్ రోడ్డు గుండా దాదాపు ఇరుకు రోడ్లు ఉన్న నేపథ్యంలో కూడా వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అయితే స్తంభించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు చిట్యాల టౌన్ కావచ్చు, ఇటు చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పెద్ద కాపర్తి దాటిన తర్వాత చౌటుప్పల్లు టౌన్ లో కూడా ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే సెంటిమెంట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై మరోసారి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.